తండ్రి గారు, దైత్యగురు శుక్రాచార్యుని శక్తులు యుక్తులపై మీకు విశ్వాసం ఉండి ఉండవచ్చు, కానీ మేము వాటిని విశ్వసించటం లేదు తండ్రి గారు. లేదు సంకర్కాసుర, గురుదేవుల గూర్చి ఇదా నీ మనోభావన? నీవు వారిపై విశ్వాసము ఎటులా కోల్పోతేవి? తండ్రి గారు, దైత్యగురు శుక్రాచార్యుని ప్రయత్నములు విఫలమగుట గాంచినంతనే మీకు వారి శక్తి పట్ల, వారి మహోన్నత యుక్తుల పట్ల నమ్మకము సన్నగిల్లును. దైత్యగురు శుక్రాచార్యుని ఒక్కో రణనీతి ప్రయత్నమునకు ఆ బాలకుడు గణేశుడు చేసిన ప్రతిదాడి అమోఘమైనది తండ్రి గారు. అందుకనే గురుదేవుని శక్తియుక్తులను శంకించుతున్నా. సంకరకాసుర, కోపోద్రిక్తుడవైనందున నీవు వివేకహీనుడైనట్లు గోచరించుతున్నావు. మర్చిపోతివా? గురుదేవులు నీకు పునర్జన్మను ప్రసాదించిన విజ్ఞులు. నేడు మా పరాక్రమం, గురుదేవుల ఆశీర్వాదం తోడ మేము ఇంద్రలోకం, యమలోకం, అన్యలోకాల యందు ఆధిపత్యం సాధించాం. లేదు తండ్రి గారు, లేదు. మేము దైత్యగురు శుక్రాచార్యుని శక్తులు, వారి మహోన్నతను హేళన చేయుటలేదు. ఒకవేళ ఆ మృత్యువు మన ద్వారమందు మనకై నిలిచి ఉండగా ఆ తరుణాన తగిన నిర్ణయం మనమే స్వయముగా తీసుకోవాలి తండ్రి గారు. మనం శీఘ్రముగా ఏదో ఒక నిర్ణయం అవశ్యము తీసుకోవలెను. ఎందుకనైనా ఒక్కసారి ఆ యజ్ఞము పరిపూర్ణమైనచో, ఆ శివాంశ ఉత్పన్నమైనచో ఇక మనల మృత్యువు నుండి ఎవరు రక్షింపలేరు తండ్రి గారు, ఎవరు రక్షింపలేరు. ఓ మహాదేవ, జలమును చేతిలోనికి తీసుకొనండి. మాతా శైలజ, మీరు కూడా. ఓం అపవిత్రో పవిత్రో వహ సర్వావస్థాంగతో అపి వాయఃస్మరేన్ పుండరీకాక్షం వహ్యాభ్యంతరం శృతిః వేద పునాంతు పుండరీకాక్షం పున్నాగ పుండరీకాక్షం పుండరీకాక్షం పున్నాగః. మహాదేవ, ఇప్పుడు ఆ జలమును శిరముపై ప్రోక్షణ చేసుకోండి. మాతా పార్వతి, తమరు కూడా. మునుపటిలాగానే జలమును మరలా చేతిలోకి తీసుకొనండి స్వామి. మాతా, మీరు కూడా. ఓం కేశవాయ నమః స్వాహా. ఓం నారాయణాయ నమః స్వాహా. ఓం మాధవాయ నమః స్వాహా.